ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసెను. నోవాహు అట్లు చేసెను అంటే ఏం చేశాడు అని మనం గమనించినట్లయితే లేఖన భాగంలో 12వ వచనాన్ని చూడొచ్చు. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొనిరి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును అని దేవుడు మాట్లాడుతున్నారు నోవాహుతో. అందుకే నీ కుటుంబమును నువ్వు జాగ్రత్త పరుచుకో, నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన ప్రకారంగా వాడును సిద్ధపరిచి నేను చెప్పిన ప్రకారంగా సమస్త జంతువులను జీవము గల వాటిని జతలుగా అక్కడికి తీసుకొచ్చి నీ కుటుంబంతో నువ్వు అక్కడ ఉండి నీతో పాటు చేర్చినటువంటి ఆ జంతువుల సమూహానికి అన్నిటికీ కూడా కావలసినటువంటి ఆహారాన్ని అన్నిటినీ సిద్ధపరచుకుని నువ్వు వాడ ఎక్కువ అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు నోవాహు అట్లు చేసెను అని మనం గమనిస్తున్నాం. అసలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నోవాహు దేవుడు మాటను తూచా తప్పకుండా నెరవేర్చాడు. నోవాహు అట్లు చేసిన ఇంక ఏది పొల్లుపోకుండా, ఏది తక్కువ కాకుండా, కొన్ని చేసి కొన్ని వదిలేయకుండా సంపూర్ణంగా దేవుడు ఏదైతే చెప్పారో అది కంప్లీట్ చేశారు నోవాహు. మరి మనము ఎలా చేస్తున్నాం? దేవుని వాక్యానికి పరిపూర్ణంగా లోబడుతున్నామా? పరిపూర్ణంగా లోబడకుండా నచ్చినవి చేసుకుని దేవుడు చెప్పిన విషయాలే నచ్చనవి వదిలేసి నచ్చినవి చేసి అలా ఉంటున్నామా? అయితే అసలు విశ్వాసం అంటే ఏంటి, దేవుడు మాటకు లోబడటం అంటే ఏంటి అని మనం గమనిస్తే మన భవిష్యత్తును అత్యంత సురక్షితమైన చేతుల్లో పెట్టడమే. దేవుని చేతుల్లో పెట్టి మనం సురక్షితంగా ఉండడం. దేవుడు నోవాహుకు వాడ నిర్మించమన్నాడు. అది ఆ కాలపు మనుషులకు వింతగా అనిపించవచ్చు, ఎందుకంటే వర్షం అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. అలాంటి కాలంలో కొండ మీద అంత పెద్ద వాడ కట్టడం అంటే సవాల్తో కూడినటువంటి పని. మనం కూడా మన జీవితాల్లో కొన్నిసార్లు దేవుని ప్రణాళికను అర్థం చేసుకోలేకపోయినా ఆయన మాట మీద నమ్మకం ఉంచి ముందుకు సాగడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. నోవాహు తన తెలివితేటల కంటే దేవుని ఆజ్ఞకే ప్రాముఖ్యతనిచ్చి ఆయన చెప్పింది అంతా తోచా తప్పకుండా నెరవేర్చాడు. అందుకే అతనిలో దేవుడు సంపూర్ణ విధేయతను చూశాడు. అందుకే ఆ సంపూర్ణ విధేయతకు కలిగినటువంటి రహస్యం ఏంటంటే విజయానికి మెట్లు ఎక్కడంటే సంపూర్ణ విధేయతలో కనిపిస్తాయి. దేవుడు చెప్పిన దానిలో కొన్ని చేసి కొన్ని వదిలేయలేదు. దేవుడు చెప్పిన యావత్తు అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా శ్రద్ధతో చేశాడంట నోవాహు. మనం కూడా కొన్నిసార్లు దేవుని మాటల్లో మనకు నచ్చినవి మాత్రమే చేస్తాము, కానీ దేవుణ్ణి సంపూర్ణ ఆశీర్వాదం పొందుకోవాలి అంటే ఆయన వాక్యానికి సంపూర్ణంగా లోబడాలట. విధేయత చూపట బలులు అర్పించట కంటే శ్రేష్టమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా. మనం విధేయత చూపితే దేవుని హృదయాన్ని గెలుచుకోవచ్చు కదా. అంతేకాదు నోవాహులో దేవుడు ఇంకొక విషయాన్ని గమనించాడు. ఓపికతో కూడుకున్న పనిని అతడు ఓర్పుతో ఎదురుచూసి ఓపికతో చేశాడట. వాడని నిర్మించడం అంటే చాలా ఏళ్ళు పట్టింది. అయితే ఈ శ్రమతో కూడినటువంటి ఈ పనిని ఏ మాత్రం అతను నిర్లక్ష్యం చేయలేదు. మనుషులు ఎగతాళి చేసినా, పరిస్థితులు ఎదురు తిరిగినా నోవాహు తన పనిని మాత్రం ఆపలేదంటండి. నీవు చేసిన ప్రార్థన లేదా నీవు పడుతున్న కష్టం వెంటనే ఫలితం ఇవ్వలేదని నిరాశ చెందకూడదు. నోవాహు వలె మనం కూడా నమ్మకంగా దేవుని పనిని కొనసాగిస్తే సరైన సమయంలో దేవుడు మనకు అత్యద్భుతమైన విజయాన్ని, రక్షణను అనుగ్రహిస్తారు. కాబట్టి దేవుని మాటని సంపూర్ణంగా పాటిస్తున్నామా లేదా అని మనల్ని మనము పరీక్షించుకోవాలి. దేవుడు మనకు ఒక పనిని చెప్పినప్పుడు దాని వెనుక ఒక గొప్ప ఉద్దేశం, మేలు దాగి ఉంటాయి. కాబట్టి పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోయినా సరే దేవుని మాట మీద నమ్మకం ఉంచి ఆయన చెప్పినట్లు చేయగలిగితే నీ విధేయతను బట్టి నిన్ను మాత్రమే కాకుండా నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నోవాహు కాలంలో జలప్రలయం నుంచి
వారి కుటుంబాన్ని ఏ విధంగా అయితే కాపాడాడో మన కుటుంబాల్లో మన జీవితాల్లో మరి వచ్చే ప్రతి ఆపద నుండి కూడా ఆయన కాపాడి మనల్ని సురక్షితంగా ఉంచుతారు. మీరు నమ్ముతున్నారా? నమ్మితే గనుక నిజంగా నోవాహు వలె గొప్ప విశ్వాసంతో దేవుని మాటకి లోబడి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలకు లోబడి సంపూర్ణ విధేయత కలిగి నచ్చకపోయినా లోబడి కంప్లీట్ చేయాలి ప్రతి పని. దేవుని ఆజ్ఞకు సంపూర్ణంగా కఠినమైనా సరే లోబడి జీవించినట్లయితే దేవుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదము, రక్షణ, మేలులు పొందుకుంటాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు. మా ప్రియులందరినీ ఆశీర్వదించండి. ప్రార్థనలు ఏకీపించిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. ఇది నీ ఆశీర్వాదాలు అందరిపైన కుమ్మరించండి. వారు చేయుచున్న ప్రతి పనిలోనూ మీరు తోడు నీడగా ఉండండి. మేలు చేయండి, మహిమ పొందండి. ప్రార్థనలు ఆలకించి జవాబు దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.